యావత్ హిందూ సమాజం సంఘటిత శక్తిగా ఎదగాలి అని అభయ హిందూ సేన వ్యవస్థాపకులు ప్రముఖ భగవద్గీత ప్రచారకులు శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామి అన్నారు. సోమవారం రాత్రి వికారాబాద్ పట్టణంలోని సరస్వతి నగర్ లో జరిగిన హిందూ కుటుంబాల మహా సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. వికారాబాద్ పేరును అనంతగిరిగా మార్చాలి అని, మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకే ప్రతి ఒక్కరూ కలిసి రావాలి అని పిలుపునిచ్చారు. ఈ దేశం ప్రపంచానికే మార్గదర్శనం చేసిన గొప్పదన్నారు. మన దేశాన్ని తిరిగి విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో మనలో ఐక్యత అవసరమన్నారు. ధర్మరక్షణకై మాత్రం ఒక్కటే ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంఘ చాలక్ సుందర్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది మౌనికా సుంకర, విహెచ్పి జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ చౌదరి, యాదవ్ రెడ్డి, పట్టణ ప్రముఖులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుభం కరోతి కళ్యాణం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం. పుల్లకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. కోటి కోటి కంఠ కలకల నినాద कराले, కోటి కోటి భుజై ధృత कर करवाले. अबला के नुमाए तो बले बहुबलधारिणीं नमामि तारिणीं रिपुदलवारिणीं मातरं वन्दे मातरम्. तुमि विद्या तुमि धर्मा तुमि हृदया शरीरे बाहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति. तोमारयी प्रतिमा गणि मंदिरे मंदिरे वन्दे मातरम्. त्वं हि दुर्गा दश प्रहरण धारिणीं कमला कमलदल विहारिणीं वाणी विद्यादायिनीं नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरम्. श्यामलां सरलां सुष्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम्. भारत माता की जय. స్వాగతం. హిందూ బంధువులందరికీ స్వాగతం. ఒకసారి అందరం చేతులెత్తి నినాదాలు చేద్దాం. రెండా ఒకటా? రెండు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మకి, ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మకి, సీతాపతి రామచంద్రకి, రాధాపతి కృష్ణచంద్రకి, గౌరీపతి చంద్రచూడకి, పవన సుత హనుమానికి, రామ లక్ష్మణ జానకి,
జరుపుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు మనము ఇల్లు కట్టుకొని ఒక 10 ఏళ్ళు అయింది అనుకోండి, దానికి సున్నాలు కొట్టుకొని ఎక్కడైనా లీక్స్ ఉంటే అవన్నిటిని క్లియర్ చేసుకుంటామా లేదా? రోడ్లు కూడా మరమ్మతులు అవుతుంటాయి కదా, వాడంగా కొద్ది రోజులకు రోడ్లు కూడా కొత్త రోడ్ల మీద మళ్ళీ మరమ్మతు చేస్తాం. అట్లనే ఆర్ఎస్ఎస్ స్థాపించి హిందూ ధర్మం కోసం, హిందువుల కోసం కొన్ని మరమ్మత్తు పనులు తీసుకుంది. ఆ మరమ్మత్తు పనులకు పంచ పరివర్తన్ అని పేరు పెట్టినారు. అందులో మొదటిది సామాజిక సమరసత. సామాజిక సమరసత అంటే మనము అన్ని కులాలను కలుపుకుంటేనే హిందుత్వం అవుతుంది. పహల్గామ్లో ప్యాంట్ ఇప్పి చూసినప్పుడు ఏ కులమోడు అని చూసినా, హిందువా కాదా అని చూసినా. అప్పుడు మరి అందులో ఉన్న వాళ్ళల్లో ఏ కులం వాళ్ళు చనిపోయినరు అని చూసుకున్నామా, హిందువులను చంపేసిండ్రు అని చూసుకున్నామా? నరేంద్ర మోదీ ఏ కులం వాళ్ళ కోసం న్యాయం చేయడం కోసం, ఏ హిందూ కుల ఆడబిడ్డను న్యాయం చేయడం కోసం ఆపరేషన్ సింధూర్ చేసిండా? హిందూ ఆడబిడ్డకు న్యాయం చేయడం కోసం ఆపరేషన్ సింధూర్ చేసిండా? కాబట్టి మనము మన హిందూ సమాజంలో సామాజిక సమరసత ఆధారంగా ఒక కులాన్ని అంటరాని కులంగా భావించి ఇంకో కులం వాళ్ళు వెలివేయడం చేసినప్పుడు మిగతా కులాల వాళ్ళందరం కలిసి ఆ అసమానత ఏదైతే ఉందో దాన్ని మనము చెరిపేసే ప్రయత్నం చేయాలి. అదెవరు చేయాలి? బయట దేశం వాళ్ళు వచ్చి చేస్తారా, వేరే మతం వాళ్ళు వచ్చి చేస్తారా? ఆలయం చుట్టూ ఊడ్చిన వ్యక్తిని ఎందుకు నమస్కారం చేస్తలేము? అంటే ఇది తక్కువ పని, అది ఎక్కువ పని అనే నీచమైన ఆలోచన ఉండడం వల్ల. ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన ఆలోచన? ఈ ఆలోచన నుంచి మనం బయటికి రావాలి. ఒక ఆలయంలో, గర్భాలయంలో దేవుడు ఉన్నాడంటే రాత్రి ఆ దేవాలయాన్ని మనం మూసేస్తాం. ఎందుకంటే ఆ లోపల దేవుడు ఆలయం చుట్టూ ఆ దేవత తిరుగుతుంది అని చెప్పి మనము ఆలయాన్ని రాత్రి మూసేస్తాం. అవునా కదా? అంటే ఆలయం చుట్టూతా దేవుడు తిరుగుతారు అన్నట్టే కదా. అమ్మవారి ఆలయాలకైతే అసలు లోపలికి పోవద్దు, రాత్రి అయినాక అమ్మవారు తిరుగుతుంది అని చెప్తారా లేదా? అని భయపడి పోతగిన మళ్ళీ రక్తం కప్పుకొని చచ్చిపోతారు అని మనం చెప్పుకుంటాం మనం. మరి అట్లాంటప్పుడు ఆ చుట్టూ ఆలయాన్ని ఊడ్చిన వ్యక్తి కూడా లోపల గర్భాలయాన్ని ఊడ్చినాము. కాబట్టి ఇలాంటి అంటరానితనాన్ని మనము దూరం పెట్టి మనము మన తోటి హిందువుని హిందువుగా చూడడం, మన తోటి హిందువుని మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే తీసుకురావడం, మన తోటి హిందువుని వాళ్ళు మన ఇంటికి వస్తే ఆ ఆడపడిచి ఏ కులము అన్నది కాకుండా వాళ్లకు బొట్టు, కాట్క, పూలు, గాజులు, చీర పెట్టడం అనే బాధ్యతను మనము తీసుకోవాలి. అర్థమైందా? దాన్నే సామాజిక సమరసత అంటారు. అంటే అన్ని కులాల వాళ్ళను కలుపుకొని హిందువుగా ముందుకెళ్ళినప్పుడే హిందూ ధర్మం కాపాడబడుతుంది. మన దానిలో చెప్తామన్నమాట, ఆడపిల్ల అంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, లేదా నారీ తూ నారాయణి అని చెప్తారు. అట్లాంటప్పుడు అన్ని కులాల స్త్రీలను దేవతా స్త్రీగా, ఫర్ దట్ మ్యాటర్ వేరే మతాల వాళ్ళను కూడా అట్లనే మనము రెస్పెక్ట్ ఇస్తాం. అవునా కాదా? కాబట్టి ఈ మానసికతతోని ఒక వర్గం వాళ్ళని దూరం పెట్టడం, వాళ్ళని తక్కువ చేయడం, చిన్న చూపు చేయడం ద్వారా మనము వాళ్ళు ఇప్పుడు మతం మారిపోతే మనకు దేశానికి ప్రమాదంగా అయిపోతుంది. కాబట్టి దేశానికి ప్రమాదంగా ఎవరైనా అట్లా మతం మారడం వల్ల అంటే అన్ని కులాల వాళ్ళను, అన్ని వర్గాల వాళ్ళను, అన్ని ప్రాంతాల వాళ్ళను, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళను మనము కుల ప్రాంత భాషకు అతీతంగా హిందువులుగా జీవిస్తూ కుల ప్రాంత భాషకు అతీతంగా మనం భారతీయులుగా జీవించే ప్రయత్నం చేయాలి. అప్పుడే సమానమైన హిందూ స్వరాజ్యం, సమానమైన హిందూ సమాజం అనేది మనము చూడగలుగుతాం. అప్పుడే మనకు శక్తి ఉంటుంది. ఇప్పుడు చింతకాయల ఆట ఆడేటప్పుడు ఏం చేస్తాం మనం? అన్ని కుప్ప పోసినాక ఒక్కొక్క కుప్పని పక్కకు తీసినాక అప్పుడు లాస్ట్కి ఏం మిగలకుండా చేస్తే అప్పుడు గేమ్ అయినట్టు. అట్లనే భారతదేశంలో అన్ని కులాల వారిని ఇట్లా వేరు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. ఆ వేరు చేసే ప్రయత్నాలని ఎవరు కలిపే ప్రయత్నం చేయాలి? ఆర్ఎస్ఎస్ చేస్తుందా? పోనీ ఆర్ఎస్ఎస్ చేస్తే, ఆర్ఎస్ఎస్ అంటే ఎవరు? మనమే ఆర్ఎస్ఎస్. ఈ పని మనం చేసినామంటే మనమే ఆర్ఎస్ఎస్. నెక్స్ట్ మనకు పంచపరివర్తనలో రెండో విషయం చెప్తారు, ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనది స్త్రీ ఆరాధన, ప్రకృతి ఆరాధన మతం అని చెప్తాం అనమాట, ధార్మిక సనాతన ధర్మాన్ని. అయితే ఇక్కడ ప్రకృతి ఆరాధన అంటే మనం ప్రకృతిని పాడు కాకుండా చూసుకోవాలి. అంటే చెట్లు నాటడం, వాటర్ వేస్ట్ చేయకుండా ఉండడం,
కరెంట్, ఎలక్ట్రిసిటీ ఇవన్నిటిని వేస్ట్ చేయకుండా ప్లాస్టిక్ని తక్కువ వాడాలి. ఎందుకంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడి మనం పడేయడం వల్ల భూమి ఖరాబ్ అవుతుంది. భూమి అంటే ఎవరు? మనం భూదేవి అంటాం, అమ్మవారిని స్త్రీగా కొలుస్తాం. ప్రకృతి అంటే పార్వతీదేవి అని అంటాం, ప్రకృతినే పార్వతి అంటారు. అంటే మనము ఇవన్నిటిని పాడు చేస్తున్నాం మనం ప్రకృతిని, అంటే మనం అమ్మవారిని ఎక్స్ప్లాయిట్ చేసే పని చేస్తున్నాం అన్నట్టు. అది కర్మ కిందికి వస్తుంది, దాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మనం తక్కువ ప్లాస్టిక్ వాడాలి, గుడ్డ సంచులు వాడే ప్రయత్నం చేయడము, లేదంటే చెట్లు నాటడము, ఆ చెట్లను జాగ్రత్తగా చూసుకోవడం అనేది పిల్లలకు నేర్పించడం, ఇట్లాంటివి. 3, మనము స్వ ఆధారిత వస్తువులు వాడే ప్రయత్నం చేయాలి. అంటే మన ఏరియాలో తయారైన వస్తువులు కొనుక్కునే ప్రయత్నం చేయాలి, లేదా మన దేశంలో మన హిందువులు తయారు చేసిన వస్తువులు కొనే ప్రయత్నం చేయాలి. లైక్ పతంజలి సబ్బులు సామాన్లు వాడడం, లేదంటే డాబర్ సబ్బులు వాడడం, లేదంటే గోడ్రేజ్ సబ్బులు వాడడం. ఇట్లా మనం చూసుకోవాలి. ఏదైనా కంపెనీ వస్తువులు వాడుతున్నామంటే ఆ కంపెనీ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసిన గూగుల్లో టైప్ చేస్తే వస్తుంది. ఒక కంపెనీ ఉంటుంది, సర్ఫ్ ఎక్సెల్, డవ్ సబ్బులు, ఇవి వాడే సబ్బు. ఆ కంపెనీ పేరు హిందుస్థాన్ యూనిలీవర్ అనే బ్రిటిష్ కంపెనీ. అది భారతదేశంలో హిందుస్థాన్ యూనిలీవర్ అనే కంపెనీతోని మన పైసలు తీసుకుంటుంది. పాకిస్తాన్లో అదే కంపెనీ పాకిస్తాన్ యూనిలీవర్ అనే కంపెనీతో ఆడ కూడా సబ్బులు సర్ఫులు అమ్ముతుంది. సో ఈ సర్ఫ్ ఎక్సెల్, డవ్ ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీలు వాడకుండా భారతదేశంలో తయారు చేసిన వస్తువుల్ని వాడే ప్రయత్నం మనం చేయాలి. మళ్ళీ మనము ఇన్ని బట్టలు ఇవన్నీ కొనుక్కున్నప్పుడు హ్యాండ్లూమ్ బట్టలు కొనుక్కోవాలి. అంటే మన చేనేత కార్మికులు చేసిన బట్టలు కొనుక్కునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళు వృద్ధి చెందుతారు. వాళ్ళు వృద్ధి చెందినంటే హిందూ ధర్మం వృద్ధి చెందుతుంది. హిందూ ధర్మాన్ని కాపాడాలి అంటే హిందువులో ఉన్న అన్ని కుల వ్యవస్థలకు మనం సపోర్ట్ చేయాలి. కానీ మల్టీనేషనల్ కంపెనీలు, ఈ బ్రాండ్లకు మనము సపోర్ట్ తగ్గించుకోవాలి. అవి తగ్గించుకుంటే మన డబ్బు మన దేశంలోనే ఉంటుంది. ఎప్పుడైతే మన డబ్బు మన దేశంలో ఉంటుందో ఆ డబ్బుని ఇండియన్ ఆర్మీని స్ట్రాంగ్ చేయడం కోసం ఆ వెపన్స్ కానీ, ఆ అస్త్రాలు కానీ అవన్నీ వాడినప్పుడు పాకిస్తాన్తో మనకి యుద్ధం అయినప్పుడు మన ఆర్మీకి స్ట్రాంగ్గా ఉంటుంది. మొన్న ఆపరేషన్ సింధూర్లో మన ఆర్మీ స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటంటే మనం 12 సంవత్సరాల నుంచి ఏవేవైతే డబ్బులు వాడుతున్నామో, మన పెట్రోల్కి కానీ, ఏదైనా సిలిండర్కి కానీ, వేటికైనా మనం గవర్నమెంట్కి పన్నులు కడుతున్న డబ్బులన్నీ ఇండియన్ ఆర్మీకి వెళ్ళడం వల్ల ఆర్మీ స్ట్రాంగ్ అయింది. కాబట్టి ఆపరేషన్ సింధూర్లో మన దేశం సక్సెస్ అయింది, మనం విన్ అయినాం. కాబట్టి ఆపరేషన్ సింధూర్ డైరెక్ట్ ఫైట్ చేసింది ఆర్మీ, దానికి ఇండైరెక్ట్గా సహాయం చేసింది ఎవరు? మనం. అట్లా మన పౌర విధులు అని ఉంటాయి. అంటే ఏంటిదంటే మన బాధ్యతలను మనము నిర్వర్తించాలి. అంటే ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, మనం పైసలు కట్టగలం కాబట్టి ఎలక్ట్రిసిటీని వేస్ట్ చేయొద్దు. మనం నీళ్లు బిల్లు కట్టగలం కాబట్టి నీళ్లను వేస్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి మన బాధ్యతలు, మనకు దేశం పట్ల ఒక బాధ్యత ఉంటుంది. అట్లనే మనకు దేశం పట్ల మనకు హక్కులు కూడా ఉంటాయి. అంటే మనకు హక్కుల్ని వాడినప్పుడు బాధ్యతను కూడా వాడాలి. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల ఆస్తి మీద మనకు హక్కు ఉన్నట్టు మనకు తల్లిదండ్రుల పట్ల కూడా బాధ్యత ఉంటుంది. అట్లనే మన దేశం పట్ల మనం ఒక పౌరులుగా, భారతీయులుగా మనకు కొన్ని హక్కులు రాజ్యాంగం ఇస్తుంది, రైట్స్ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీస్ని మనము నిలబెట్టుకోవాలి. భరతమాత వచ్చి అడగదు కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ నుంచి వెళ్ళి తప్పించుకోవచ్చు అనుకుంటాం, కానీ అట్లా కరెక్ట్ కాదు. తల్లి ఎట్లయితే ఉంటుందో భరతమాత కూడా అట్లనే. జనని రాముడు చెప్తాడు అనమాట, లంకలో ఉండిపోదామని లక్ష్మణుడు అంటే రాముడు అంటే రగిలించాలి నేను నాది నా ఇల్లన్నది నీచపు అలవాటు, మనము మనది మన దేశం అని కావాలలవాటు, హిందువులంతా ప్రతిదినము కలసి మెలసి ఒక చోచేరి అమ్మ భారతిని కీర్తిస్తూ పంచుకోవలే మమకారం, పెంచుకోవలే సంస్కారం. ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి, హిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి. వ్యక్తి వేరని సమిష్టి వేరని తలచితి మిన్నాళ్ళు, వ్యక్తి శ్రేయము సమిష్టిలోని సమిష్టి లేనిదే వ్యక్తి లేడని, సమాజ రూపీ సర్వేశ్వరుని ప్రేమించుటే తరుణోపాయం, వ్యక్తి సుఖించునిహ పరమ్మున ఇది ఏ కాదా మన ధర్మం, హిందువు మరిచెను ఈ మర్మం. ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి,
హిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి, హిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి. అట్లా మన కుటుంబం కూడా మన పిల్లలకు మనం చెప్పుకోవాలి, మన పిల్లలకు మన హిందూ ధర్మం గురించి చెప్పుకోవాలి, మన పిల్లలకు బయట వాళ్ళకు పొంచి ఉన్న ప్రమాదాలు చెప్పుకోవాలి. మనం మన వేష భాష మన భూష అన్నీ నేర్పించుకోవాలి. మన భారతదేశంలో ఉన్న భాషలన్నింటినీ వాళ్ళు గౌరవించేలాగా మనం నేర్పించుకోవాలి. మన చీరకట్టు పంచకట్టు మన సాంప్రదాయం అని వాళ్ళకు నేర్పించాలి. మోడర్న్గా వాళ్ళు ప్యాంట్ షర్ట్లు వేసుకున్నా మంచిదే, కానీ చీర కట్టుకున్నప్పుడు లంగా ఓని వేసుకున్నప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేలాంటి ఆలోచనలు వాళ్ళకు మనము ఇవ్వాలి. కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలతోని కనెక్షన్స్ లేకపోతే ఏం జరిగినాయి 3 విషయాలు 3 ఎగ్జాంపుల్స్ చెప్తా. నేను ఒక అడ్వకేట్గా ఈ కేసెస్ చూసినప్పుడు ఏం జరిగింది, ఆ తల్లిదండ్రులను నేను దగ్గరగా చూసిన కాబట్టి మిమ్మల్ని అవేర్నెస్ చేయడం కోసం అన్న వాళ్ళు నాకు స్పెసిఫిక్గా ఇవి చెప్పాలి అని చెప్పాను. ఒకటి, సోనీ జాదవ్ అనే ఒక అమ్మాయి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి 18 ఏళ్ళు నిండంగానే వాళ్ళ ఫ్రెండ్ అమీనా బేగం అనే అమ్మాయితోని వెళ్ళిపోయింది ఇల్లు ఇడిచిపెట్టి. ఆ అమ్మాయి ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసేస్తే నేను వెళ్ళిన వాళ్ళకు వకీల్గా వెళ్ళి నేను సిఐతో మాట్లాడి కోర్టులో అమ్మాయి చచ్చిపోయిందా బతుకుందా మా తెలియదు, మాకు అమ్మాయి కావాలి చూడాలని ఉంది అని అంటే అమ్మాయిని తీసుకొని వచ్చి చూపించాను. కోర్టు ఏమని చెప్పిందంటే 18 సంవత్సరాలు దాటింది అమ్మాయికి కాబట్టి ఆ అమ్మాయి ఇష్టం ఎక్కడన్నా బతుకుతుంది, మీరు అమ్మాయిని ఫోర్స్ చేయొద్దు అని నాకు చెప్పింది అడ్వకేట్గా జడ్జి. ఎందుకు అట్లా జరిగింది అంటే 10th క్లాస్ నుంచే సోనీ జాదవ్ అమ్రీన్ బేగం ఇద్దరు దోస్తులు. అమ్రీన్ బేగము 10th క్లాస్ నుంచే సోనీ జాదవ్ని మత మార్పిడి చేసేసి నమాజ్ చదువుడు నేర్పించి జంజం పానీలన్నీ దాయిపించి లాస్ట్కి అమ్మాయిని 18 ఏళ్ళు నిండక ముందనే పాస్పోర్ట్ దించుకొని 18 ఏళ్ళ బర్త్డే అయిన తెల్లారే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇది కోవిడ్కి ముందు జరిగింది. ఇప్పటి వరకు అమ్మాయి పత్తలేదు. మధ్యలో ఒకసారి కాల్ చేసింది, ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేసి వాళ్ళ అమ్మకు ఏడ్చింది, అమ్మ నన్ను వచ్చి తీసుకోబో, నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, నన్ను వీళ్ళు రాణిస్తలేరు అని మస్తు ఏడ్చింది. మేము ఆ ఫోన్ ఎక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేసింది దాన్ని నేను ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేశాను కానీ నాకు దొరకలేదు. నేను నేషనల్ ఉమెన్ కూడా లెటర్ రాసిన, ఈ అమ్మాయి తప్పిపోయింది, ఈ అమ్మాయి ఎక్కడ ఉందో చూడండి, ఈ అమ్మాయి పాస్పోర్ట్ని సీజ్ చేయండి, ఒకవేళ వేరే దేశం పోయిందనుకోండి, అదేదో సిరియా లేకపోతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి తాలిబాన్లు టెర్రరిస్టులు ఉన్న దేశంకి పంపించిన అనుకో ఏం కావాలా పిల్ల, ఈయన్నే మనల్ని బతకనిస్తలేరు వాళ్ళు, 15 నిమిషాల సమయం ఇస్తే అంటున్నారు, అక్కడికి పోతే ఏమవుతుంది పిల్ల అని ఈ కేసుని చూసినాం. ఇంకో కేసు జరిగింది, 3 ఆడపిల్లలు, మొదటి అమ్మాయి ఇంజనీరింగ్ అయింది పెళ్లి చేసింది, రెండో అమ్మాయి డిగ్రీ చదువుకుంది పెళ్లి చేసింది, మూడో అమ్మాయి చాలా బాగా చదువుతుండే, ఆ అమ్మాయిని MBBS అయిపోయినాక గైనకాలజీ ఫ్రీ సీట్ వచ్చింది. ఆ అమ్మాయి 2nd ఇయర్కి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లితోని నేను పెళ్లి చేసుకున్నా 18 ఏళ్ళు అయినాకనే అని చెప్పింది. ఎవరిని పెళ్లి చేసుకున్నావు అంటే క్లాస్మేట్ క్రిస్టియన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నట, చేసుకొని అప్పుడే బాప్టిజం తీసుకున్నదట. అమ్మ నాన్న చెప్తాను మీరు రాళ్ళు రప్పలకు పూజలు చేస్తారు, నిజదేవుని తెలుసుకోలేదు అని చెప్తాను. తల్లి ఏడ్చి మొత్తుకొని అట్లా అయిపోయింది, బేజారైపోయింది. ఎందుకు జరిగింది అంటే పిల్లలతోని కమ్యూనికేషన్ చేస్తలేరు తల్లిదండ్రులు. అందుకే వారంలో ఒక రోజు కూర్చొని పిల్లలకి ఎవరు దోస్తులు ఉన్నారు, ఆ దోస్తులు ఉన్న వాళ్ళు హిందువులు కాక వేరే కులము వేరే వాళ్ళు ఉన్నారా అనేది ఆలోచించాలి. మీరు వాళ్ళ తక్కువ కులం వీళ్ళది చిన్న కులం అని మాటలు చెప్పిననుకో ఏ కులం ఎక్కువ ఏ కులం తక్కువ తెలియక వాళ్ళకు వేరే మతంలోకి పోతున్నారు వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంట్లో మాట్లాడకుండా మన దేశం కోసం మన ధర్మం కోసం నిలబడడం, వాళ్ళను ఒక హిందువుగా తయారు చేయడం, ఒక ఛత్రపతి శివాజీ లాగా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తయారు చేసే లాంటి పనులను లాంటి వీడియోస్ చూపించడం, వాళ్ళకి రెగ్యులర్గా బ్రెయిన్లో కంటిన్యూస్గా ఫీడింగ్ ఇస్తూ ఉండాలి మనమే. 3వ కేసు జరిగింది. సరే ఇట్లా ఆడపిల్లలే పోతున్నారు కావచ్చు, మగపిల్లలు సేఫ్గా ఉన్నారు అనుకుంటారేమో. నా క్లాస్మేట్ ఒక అతను ఆదిరెడ్డి అని, సతీష్ రెడ్డి ఆదిరెడ్డి ఆయన పేరు, ఆయన నాకు ఇంజనీరింగ్లో క్లాస్మేట్. ఆయన 10th క్లాస్లో క్లాస్మేట్ క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునేటప్పుడు చర్చిలో బాప్టిజం తీసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అయిపోయిన తర్వాత 7-8 సంవత్సరాలకు వాళ్ళ నాన్నకి హార్ట్కి స్టంట్ ప్రాబ్లం వస్తే అంకుల్ చచ్చిపోతే ఈ అబ్బాయి పిండం పెడతలేడు. ఎందుకు పెడతలేడు? అగ్గి పెడతలేడు. ఎందుకు? క్రిస్టియన్లు పెట్టొద్దట, కావాలంటే శవాన్ని క్రిస్టియన్ మతంలోకి మార్చేయొచ్చట. వాళ్ళ ఫాదర్ చెప్పిండు, చర్చ్ ఫాదరు.
శవాన్ని కూడా మార్చేస్తారట. మార్చేసినాక అప్పుడు తీసుకుపోయి బొంద పెడదాం కానీ నేను కాలబెట్టా పిండం పెట్టా అని చెప్పాడు. ఎందుకంటే పెళ్ళం మళ్ళీ ఊకోదు కదా. ఇప్పుడు అబ్బాయి కూడా ఏం ఆలోచిస్తాడు, పెళ్ళంతో విడాకులు తీసుకున్నా తండ్రికి అంత్యక్రియలు చేయన్నా ఇట్లా. సో మనకు ఆడపిల్లలకే మన వాళ్ళే ఇస్తున్నారు, వాళ్ళే డేంజర్లో ఉన్నారు అని అనుకోవడానికి లేదు. మగపిల్లలు కూడా చాలా డేంజర్గా ఉన్నాయి. ఎందుకు డేంజర్లో ఉన్నారు మన పిల్లలు అంటే, మనం మన సంస్కృతి గురించి చెప్తలేం, మన సాంప్రదాయాల గురించి చెప్తలేం, మన ధర్మం యొక్క విశిష్టత చెప్తలేం, మన ఋషుల పరంపరను చెప్తలేం, మన హిందూ సమాజానికి దగ్గరగా పనిచేస్తున్న హిందూ సంస్థలతో మనమే పనిచేయంగా మన పిల్లలకి ఏం తెలుస్తుంది. కాబట్టి మన పిల్లల్ని మనము కాపాడుకునే ప్రయత్నం చేయాలి. చేద్దామా? ఒక్కసారి హృదయం మీద చేయబెట్టుకొని ఒక ప్రమాణం తీసుకొని మనము నిలబడదాం ఈ కోసం. నేను నా వారంలో 2 గంటల సమయం ఇస్తానని, హిందూ ధర్మం కోసం పనిచేసే సంస్థలతో కలిసి పనిచేస్తానని, నా తన్ మన్ ధన్ ఏదో ఒక రూపంలో హిందూ సంస్థలతో కలిసి పనిచేస్తానని మనసా వాచా కర్మన నా తల్లిదండ్రుల సాక్షిగా, నా ఇష్టదైవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఏ వస్తువు కొన్నా హిందువుల దగ్గరే కొంటానని, కుల ప్రాంత భాషకు అతీతంగా హిందూగా జీవిస్తానని, హిందూకి కష్టంలో తోడుగా నిలబడతానని ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకునే శక్తి ఇమ్మని ఆ భరతమాతను వేడుకుంటున్నాను. ఈ ప్రమాణం అందరు నిలబెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మీరు భరతమాత సాక్షిగా, మీ తల్లిదండ్రుల సాక్షిగా, మీ ఇష్టదైవం సాక్షిగా ప్రమాణం చేసిండ్రు. హిందూ సంస్థలతో కలిసి పనిచేయండి. ఈ సంఘం ఈ ప్రోగ్రామ్కి అన్ని చేసిన వాళ్ళతోని కలిసి ఉండండి. అప్పుడు వాళ్ళు మీకు దారి చూపిస్తారు. ఇంతటితో నిన్న భాషను విరామం ఇస్తున్నాను. ఒక్కసారి చేతులు ఎత్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భరత్ మాతా కీ, భరత్ మాతా కీ, ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మ కీ, ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మ కీ, సీతాపతి రామచంద్ర की, राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय श्री राम, भारत माता की. చేస్తా ఉన్నాము. స్వామీజీ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. జై శ్రీరామ్. అందరూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తండి. వాళ్ళ చేతులు పైకెత్తినప్పుడు గోపి అనే అతనాడు తిరగాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఉత్సవ శుభాకాంక్షలతో పాటు ఈరోజు ఏకాదశి. మీ అందరికీ సర్వేషాం ఏకాదశి శుభాకాంక్షలు. మనం ఏకాదశి పేర్లు ఈ సభ చివరిలో చదువుకుందాం. అంత ఆనందమే కానీ నేను సమయానికి సిద్ధమైన నన్ను సమయానికి ఇక్కడ తీసుకురాలేదు. అందుకే మీకు సమయం తక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే రైలు ఆగదు కదా, అందువలన. కానీ లేకపోతే మీలాంటి ఉత్తములతో ఎన్ని గంటలు గడిపినా ఎన్ని విషయాలు చెప్పినా తక్కువే. దీని పేరు గంగవరం అంట కదా అసలు పేరు. నాకు కారులో వచ్చేటప్పుడు ఏంటి వికారంగా వికారాబాద్ ఏందని అంటే వాడెవడో వికారుద్దీను ఇక్కడ ఏదో స్టేషన్ పెట్టారు, నిజాం టైము అంతా చెప్పుకొచ్చారు. ఇది జిల్లా అయినప్పుడు కూడా దీనికి అనంతగిరి జిల్లా పెట్టాలనుకున్నారు, విజ్ఞప్తులు చేశారు. అయితే నిజాం వారసులు కంటిన్యూ అవడం వల్ల పేరు అదే ఉండిపోయిందని. మన పేర్లు మనం వెనక్కి తెచ్చుకోవాలా వద్దా? మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలా వద్దా?
మన స్వాభిమానాన్ని మనం కలిగి ఉండాలా వద్దా? సోయి మనకు ఉండాలా వద్దా? మరి ఇవన్నీ ఉండాలంటే మనకు కొంచెం ఇజ్జత్ ఉండాలి, అవునా? ఆ ఇజ్జత్ ఉందా మనకి? వెనక్కి తెచ్చుకుందామా? ఈ గడ్డ కోసం కొట్లాడిన వాళ్ళు, పోట్లాడిన వాళ్ళు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేలల్లో కాదు, లక్షల్లో ఉన్నారు, అవునా కదా? ఇదే తెలంగాణలో 1000 ఊరుల ఊరు, ఒక ఊరు ఏ ఊరు అంటే ఊరి పేరేంది అడే ఉందా? ఉయ్యాల అంటే మళ్ళీ మీరు రాయలసీమకి వెళ్తున్నారు. 1000 ఊరు నాన్న, ఇది ఎక్కువ పెరిగింది. మైక్ అబ్బాయి ఎవరో చూడాలి. బైరాన్పల్లి స్వామి, మైరాన్పల్లి. అలా ఒక్కరిని కాదు, వేల మంది ఉరి తీయబడ్డారు, చంపబడ్డారు. కానీ బాధాకర విషయం ఏంటంటే ఆ ఉరి తీసిన వారి వారసులు ఇంకా మన మధ్యలో ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఉరి తీయడానికి. అది కనీసం సోయి లేకుండా వాటిని బయ్యాడే కుయ్యాగాళ్ళు ఇంకా మన మధ్యలో ఉన్నారు. అది బాధాకరం. అర్థమైందా? పోనీ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బాలవాక్కు, బ్రహ్మవాక్కు చిన్ని బిడ్డ చెప్తే బాగుంటుంది. రారా తల్లి, అమ్ముడు మమ్మీ మమ్మీ ఏం పేరు నీ పేరు? వైష్ణవి. ఏం చదువుతున్నావు? నువ్వేం చదువుతున్నావురా? ఎల్కేజీయా? నువ్వు యూకేజీ, మా ఫ్రెండ్ ఎల్కేజీ, నేను అరకేజీ. అయ్యి బాబోయ్. సరే, మరి ఇప్పుడు నువ్వు ఈ కార్యక్రమం అయిపోయాక భోజనం చేస్తావా? ఎవరు పెడతారు? అమ్మ పెడుతుందా? మరి ఎవరు పెడతారు? ఇక్కడ ఎవరో పెట్టి నువ్వు చేత్తో తినేస్తావా? అమ్మో, చేత్తో తింటుందండి. చప్పట్లు కొట్టండి. వైష్ణవి బంగారు తల్లి కదా? అంటే నువ్వు బంగారు తల్లినా? నువ్వు వెరీ గుడ్డేనా? నువ్వు గుడ్ గర్లా, బ్యాడ్ గర్లా? ఏ గుడ్డు? వెరీ గుడ్డా, గాడిద గుడ్డా? సరే, వెరీ గుడ్డే. వెరీ గుడ్ కాకపోతే ఇక్కడికి ఎందుకు వస్తావు? మరి నువ్వు అన్నం తినేటప్పుడు, టిఫిన్ తినేటప్పుడు ఎవరైనా వచ్చి అని ఉడిశారనుకో, తింటావా? మా చిన్న తల్లికి సోయి ఉంది, అవునా కాదా? మా చిన్న తల్లికి, వైష్ణవికి బుద్ధి జ్ఞానం ఉంది, అవునా కాదా? మా చిన్నారి వైష్ణవికి పౌరుషం ఉంది, అవునా కాదా? మరి మీకు కూడా ఉందా? ఉందా? ఉంటే మరి ఉమ్ము పోసింది, ఉచ్చ పోసింది తింటారా? తింటారా? వాళ్ళ దగ్గర కొంటారా? వాళ్ళ భయ్య అంటారా? అంటే మీ ఉచ్చ మీరే దాయినట్టు. ఎందుకంటే అందంగా ఎవడు చెప్పాడు. గివ్ ద బిగ్ హ్యాండ్ వన్స్ మోర్. చిన్ని బిడ్డకి తెలుసు ఉమ్ము పోసింది తినకూడదని. నీకు తెలీదా? నీకు తెలీదా? వాడు ఉమ్మేస్తాడని నీకు తెలీదా? ఈ ప్రపంచానికి దరిద్రం 2 ఎడారి మతాలు. అవి ఇప్పుడు కొట్టుకొస్తున్నాయి. చెక్ చేయండి. ఎప్పుడో జరిగిపోయింది, నేను చెప్పట్లే. ఒకటి శాంతి మతం, ఒకటి ప్రేమ మతం. ఏమంటే ప్రేమ అన్నవాడికి ఆయుధాలతో పని ఉందా? శాంతి అనేవాడికి ఆయుధాలతో పని ఉందా? ప్రపంచంలో ఆయుధాలు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? శాంతి మతం దగ్గర, ప్రేమ మతం దగ్గర. ముందు అర్జెంటుగా ఆపేయాలా? అప్పుడు ఆ పేరుతో వినవచ్చు, అవునా? వాళ్ళది పీస్ రిలీజియన్ కాదు, పీసెస్ రిలీజియన్. ప్రపంచాన్ని ముక్కలు చేసే మతాలవి, కుటుంబాన్ని కూల్చే మతాలవి. ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునే ఒకే ఒక్క మతం, ధర్మం సనాతన ధర్మం, అవునా కదా? అందరూ మా మతం వాళ్ళే ఉండాలని మనం కోరుకోవట్లే. అందరూ మా మతాన్ని అనుసరించాలని మనం కోరుకోవట్లే. ఎవడి మతం వాడి ఇష్టం అని చెప్తాం, అవునా కదా? ఈ మాట వాడితో చెప్పిస్తావా? మా మతం కాకపోయినా పర్వాలేదు,
దైవం అనేది వ్యక్తిగత విశ్వాసం అని 1000 మంది హిందువులతో, 10 లక్షల మంది హిందువులతో, 1 కోటి మంది హిందువులతో మనం చెప్పించగలం. ఒక్కడితో చెప్పిస్తావా ఇలాగా? ఎందుకంటే ఇతరులందరూ మా మతంలోనే ఉండాలి, ప్రపంచం అంతా మేమే ఉండాలి అనే రాక్షస స్వభావం రాక్షస మతాలకు ఉంటుంది. కానీ మనకి ఒకటే భావన ఉంటుంది, సద్భావన. అందువల్ల మనం మాత్రమే చెప్తాం సర్వే జన గట్టిగా. ఇలాంటప్పుడు గోపి తిప్పాలి, సెల్ ఫోన్ లోపల పెట్టాలి. సర్వే జన, సర్వే జన. దీని అర్థం తెలుసు కదా? ఏంటి దాని అర్థం? అందరూ బాగుండాలి. ఏమిటి అర్థం? అందరూ బాగుండాలి. హిందువులు మాత్రమే బాగుండాలని చెప్పట్లే, మనుషులు మాత్రమే బాగుండాలని చెప్పట్లే, అందరూ బాగుండాలి. మరి అందరూ బాగుండాలని చెప్పే మనని బాగా ఉండకుండా భాగాలు చేసి మన దేశాన్ని, మన దేహాన్ని మొక్కలు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు ఎడారి మతం వన్నగాళ్ళు, టూగాళ్ళు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఆకివీడు అనే ప్లేసులో ఒక రామాలయం చెత్త కుప్పలా మారిపోతే అక్కడ శాసనసభ్యుడు ఆయన ఆ గుడి చూడడానికి వెళ్తే ఈ ప్రేమ మతంగాళ్ళు ఏం చెప్తారు? మళ్ళీను వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడు నిన్ను వల్లని పొరుగువాని ప్రేమించుము. వీడి ప్రేమ ఎలా చూపించాడంటే కర్రకి మేకు కొట్టి ఆ మేకులతో గుళ్ళోకి వచ్చిన వాళ్ళు దాడి చేశారు. ఒక పెంటమ్మ అనే ఆవిడ, పేరు ఎంత బాగుందో కదా! ఆవిడ పేరులోనే కాదు పెంట, ఆవిడ మైండ్లో కూడా ఉంది పెంట. పేరు తగ్గ మనిషి అన్నమాట. ఈ పెంటమ్మ రాములు వారి మెల్లో దండ వేస్తే వెంటనే తీసేసింది. ఆవిడకి ఆ పెంట ఎక్కడానికి కారణం ఏంటి? ఆవిడ ఫాలో అయ్యే పెంట పుస్తకం. అందుకే నేను చాలా స్పష్టంగా బల్లగుద్దినట్టు మాట్లాడడానికి కారణం ఏంటంటే సినిమా నటులు సినిమాల్లో ఓ 10, 20, 50, 100, 1000 మంది చెప్పచ్చు. కానీ హిందువుల్లో ఎక్కువ మంది మహానటులు ఉన్నారు. కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయరా అంటాం కదా, ఆ ఎక్కువ మంది మనలోనే ఉన్నారు. ఆ ఎదవల్ని సెక్యులర్స్ అంటారు. అర్థమైన చప్పట్లు కొడతారు. అందులో ఆడమేళం కూడా ఉంటుంది. వాళ్ళని మహానటి మహానటి అంటారు. నేను మొన్న ఎక్కడికి వెళ్ళానంటే ఛత్తీస్గఢ్ వెళ్తే తెలుగు వాళ్ళే నేను ఇలా ముచ్చట్లు ఈ విషయాలు చెప్తుంటే మనం వాళ్ళని ఎందుకు విమర్శించడం? మెలికలు, మన మహానటి మెలికలు తిరుగుతాం. ఎవడు వాళ్ళని విమర్శించరు తల్లి. వాడు మీ దేవుడు సాతాన్ అన్నాడు, మీ దేవుడు రాయిరప్ప అన్నాడు, రియాక్ట్ అవుతావా అవ్వా? అయినా సిగ్గులేని బతుకులు కదా అవి. తన దాకా వస్తే కదా తెలిసేది. అసలు ఏ సందర్భంలో అన్నాడు ఇది? ఇవి సన్నాయి నొక్కులు. నేను అప్పుడు చెప్పా, వాళ్ళ నాన్న పక్కనే ఉంటే, మీ నాన్న మంచోడా కాదా? మంచోడు. మీ నాన్న రోడ్డు మీద పోతుంటే ఎవరో నోటుకు వచ్చింది వాగారు, నోటుతో ఊసారు. అప్పుడు కూడా ఏ సందర్భంలో ఊసాడు అంటావా? సిగ్గు ఉండాలి, సోయి ఉండాలి, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. అన్ని మతాలు ఒకటనే పోరంపోకేదో వాళ్ళకి నిరూపించండి. 10 lakhs ఇస్తా. ఈ వేదిక ముఖంగా చెప్తున్నా, 10 లక్షలు వెంటనే నిరూపించండి అన్ని ఒకటని. అరే పిల్లలకు ఇంగితం మీకు ఉండక్కర్లా, వయసు వస్తే సరిపోయిందా? ఇలా తిట్టినా కూడా వెరీ టేస్టీ అని నాకే తెలిపోతున్నా. అవే సెక్యులర్ కుక్కలంటే. మీకు మళ్ళీ తెలియడానికి బాలవాక్కు బ్రహ్మవాక్కు నూరారతలు నువ్వే సాక్షి. ఇప్పుడు జరగబోయే ఇప్పుడు వినబోయే నిజాలకు సాక్షి. ఇప్పుడు దాకా మీలో చాలా మంది అబద్ధం చెప్పుంటారు. మా సాక్షి చెప్పిన సాక్ష్యం చూసిన తర్వాత ఇంకా అబద్ధాలు చెప్పకూడదు. తల్లి ఏం చదువుతున్నారా? 8th class. మా సాక్షి చదివేది 8th. మా సాక్షి మీద నాకుంది ఫెయిత్. తల్లి మరి ఇప్పుడు నేను చకచక అడుగుతాను, నువ్వు చకచక చెప్పు. మైక్ పట్టు చెప్పు, నేను అక్కడ అడుగు. అక్కడే ఉండు. రవి సార్, ఏం పేరు మీ పేరు? ప్రశ్న ఎందుకు చెప్పండి? వెండి బుర్ర వాడారు. చాలా మంది దగ్గర ఉంటుంది, ఎవడో వాడడం. అందుకే ఈ దేశానికి నష్టం కష్టం.
తల్లి చకచక అడుగుతాను చెప్పే. 5,000 సమానమా? కాదు. ఈ పిల్లకి బుర్ర ఉంది. మీ అమ్మతో మీ నాయనతో ఎప్పుడన్నా శివాలయానికి వెళ్ళావా? అలా శివాలయంలో శివుడు ఎదురు ఎవరుంటారు? నంది. ఆ నంది ఊళ్ళో తిరిగే పంది సమానమా? కాదు. ఎప్పుడైనా ఆవుకి ఏమన్నా పెట్టావా? పెట్టా. ఆవుకి పెట్టేవాళ్ళు అంటే మేపేవాళ్ళు, ఆవుని కోసి మేసేవాళ్ళు. ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? కాదు. మీ అమ్మ షాపులో బొమ్మ సమానమా? కాదు. ఇప్పుడు చకచక అడుగుతాను, మళ్ళీ చెప్పు. 5,000 సమానమా? కాదు. మీ అమ్మ షాపులో బొమ్మ సమానమా? కాదు. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? కాదు. అన్ని మతాలు సమానమా? కాదు. చిన్న మీకు బుద్ధుంటే డిసెంబర్ 25 పాసిపోయిన కేకులు వాడిచ్చినా తినకండి. మీకు సిగ్గుంటే వాళ్ళు ఉమ్మేసింది వచ్చేసింది తినకండి, వాళ్ళ దగ్గర కొనకండి. ఓ ప్రతిజ్ఞ చేద్దాం, ఆ ప్రతిజ్ఞ కట్టుబడదాం. కట్టుబడదామా? కట్టుబడదాం. చేద్దామా? చేద్దాం. మా సాక్షి తల్లి మాట విందామా? విందాం. విందాం. మంగళ తల్లి థ్యాంక్ యూ వన్స్ మోర్. గివ్ ఎ హ్యాండ్ టు సాక్షి. అందరూ ఇప్పుడు ఋషి భూమిలో ఈ దేవ భూమిలో నా మాతృభూమిలో హిందూగా పుట్టిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హర 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 హర. ఒక అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయన హైదరాబాద్ వస్తే వాడెవడో ఒక పంది జాతీయుడు కామెంట్ చేశాడు, మీ మీద రాళ్ళేస్తామని. ఆయన హిందీలో చాలా బాగా చెప్పారు. అగర్ ఆ పుల్ పత్తర్ చేస్తే హమ్ పూల్ దేయింగే. రాళ్ళు వేసినోడు పూలు వేస్తారా? హిందీలో ఏముంది అసలు? అవును, ఎవడు రాళ్ళు వేస్తాడో వాడి సమాధి పైన మేం పూలు చల్లుతాం. పత్తర్కి పత్తర్తోనే సమాధానం ఇవ్వక్కర్లేదు, పూలతో కూడా సమాధానం ఇవ్వచ్చు. ఇంకో జోక్ ఏంటంటే, అసలు దేవుడు లేడు, దేవుడు విగ్రహంలో ఉండడు అని చెప్పే వాళ్ళే రాళ్ళు పుచ్చుకుని దేన్నో కొడుతుంటారు. దేవుడు లేడు కదా, సాతాను ఉన్నాడా? దేవుడు లేడు, సాతానికి రూపం ఉందా? అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎవరికైతే మానవత్వం ఉండదో, ఎవరికైతే ఆలోచన శక్తి ఉండదో, ఎవరికైతే దయ ఉండదో, ఎవరికైతే క్రూరత్వం ఉంటుందో, ఎవరికైతే ఇతరుల పట్ల జాలి కరుణ ఉండదో వాళ్ళే ఎడారి మతాల్లో ఉంటారు. దానికి రుజువు చరిత్ర. ఎక్కడో దూరం వెళ్ళొద్దు. ఇదే తెలంగాణలో 1948 ఆ యాక్షన్ ఏంటి, దాని పేరు పటేల్ గారు చేశారు కదా, పోలో ఆపరేషన్ చేసిన తర్వాత దొరికినటువంటివి దొరకనవి ఎన్నో. ఒక లారీ పైన పుస్తెలతాళ్ళు అంటండి, లారీ పైన పుస్తెలతాళ్ళు అంటే ఎంతమంది మన తెలంగాణ హిందూ తల్లుల మానాలు ప్రాణాలు తీయబడ్డాయి. అయినా సిగ్గు లేకుండా వాళ్ళు ఉమ్ము ఉచ్చా పోసింది తింటూ కొంటే ఆ తల్లులకు ఆత్మశాంతి దొరుకుతుందా? పసిబిడ్డలను చంపేరే. కాబట్టి అదే జాతి ఇంకా ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే, జాగరూకత కలిగి ఉండాల్సిందే. మొన్న బాన్సువారిలో ఏం జరిగిందో మనకు తెలుసు. మన పాట మైకులో, ఇంట్లో, రూములో, షాపులో పెట్టుకుంటే వినడానికి పందికి చాలా ఇబ్బందిగా ఉంది. మనం రోజు అన్నిసార్లు ఎందుకు వినాలి? ఒక ఊరిలో, అదేదో ఊరు తెలియదు, నార్త్లో
ఇట్లే ఎవరే ఏందిరా రోజు ఇట్లా అన్నిసార్లు పెడతారు, కొంచెం ఆవాజ్ కమ్ కరో అన్నాడు. అంటే వాడు పెట్టడం తగ్గించడం అని ఫుల్గా పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి హిందువులు అందరూ రాత్రికి రాత్రే వాళ్ళు సోయున్న వాళ్ళు, సిగ్గున్నోళ్ళు, పౌరుషం ఉన్నోళ్ళు అంతా పైసలు వేసుకున్నారు. వాళ్ళకుంది పవరు. నెక్స్ట్ డే కల్లా వచ్చింది హనుమాన్ టవరు. ఇంకా 24 అవరు శ్రీ రఘురామ్ జయ రఘురామ్ ఇంకంతే నడుస్తుంది. ఇక అర్థమైందా? టవరు హిందువులు చూపించారు పవరు. ఎందుకంటే వాళ్ళు కరెవరు, దేని ఎవరు శివరు. అదవుతుందేమన్నా? అందుకని అన్ని మతాలు సమానం అనే దరిద్రులు ఎవరైనా ఉంటే వానాకాలం వస్తుంది. వానాకాలం వస్తే అప్పుడైతే దూకి సావడానికి ఏర్లు అవి దండిగుంటాయని చెప్పారు. అందుకని అబద్ధాలు చెప్పకండి. హిందువులు మెజారిటీగా ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. ఈ మాటలు నాయి కాదండో, కేకే మహమ్మద్ గారు చెప్పారు, ఆర్కియాలజిస్ట్. Still Hindus are majority. Even though Hindus are majority, this country remains secular. Just imagine if Muslims are majority, country will remain secular. Is it possible? ఈ క్వశ్చన్ అయింది. మరి ఆయనకున్న సోయన మనకు ఉండాలి కదా. మనం రసోయిలో కూర్చుంటే పని వద్దా సోయ లేకుండా? అందుకని ఆలోచించండి హిందువులారా. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ ఉన్నది మనొక్కరికి మాత్రమే. అలాగే ప్రపంచమంతా కుటుంబం అనుకునే ధర్మం ఉన్నది మనొక్కరికి మాత్రమే. వసుదైవ కుటుంబకం. ప్రపంచమంతా నా బంధువులు అనుకునేది మనమే. కానీ ప్రపంచం అంతా మనమే దాడి చేసింది, అయినా ఇంకా నిలబడింది మనమే. కాబట్టి ఈ జాతిని రక్షిస్తే ప్రపంచంలో మానవ జాతిని రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అవునా? ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. అవునా కాదా? మనం సమయం ఇవ్వకపోతే మనకి సమయం దగ్గర పడుతుంది. అవునా కాదా? ఎక్కడెక్కడ పందులు పెరిగినాయో అక్కడ ధర్మనాశనం అయింది. అవునా కాదా? హిందువులు మెజారిటీగా ఉంటేనే దీపం వెలిగించగలం. హిందువులు మెజారిటీగా ఉంటేనే భజన చేయగలం. హిందువులు మెజారిటీగా ఉంటేనే గుళ్ళల్లో ఉత్సవాలు చేయగలం. ఒక్కసారి మైనార్టీ అయిన తర్వాత బయ్యాగాడు నీకు గొయ్య తీసి కొయ్య అని కొయ్యకపోతే నన్ను అడుగు. అన్నీ ఒకటి అనుకునే దరిద్రులారా. కాబట్టి మనం బాగా వినాలి, మనం బాగా తినాలి. మూడోది బాగా కనాలి. మరి జోక్ కాదు. నేను ఏదో ముచ్చట్లు చెప్తాను అనుకుంటున్నారేమో. మీకు లైవ్ లో ఒక డెమో ఇస్తే అందంగా అర్థమవుతుంది. సార్ ఏం పేరు? ఓకే, ఇంకా నెక్స్ట్ ఒకరు రండి సార్. లేకపోతే కిందకి వెళ్ళి ఇవ్వండి మీకు, అలా లైన్లో ఇవ్వండి. లేకపోతే వాడికి ఇవ్వండి, వాడికి ఇవ్వండి. కాంతార 2 ఉన్నాడు ఇక్కడ చూడండి, 3 కాంతార 3 వాడికి ఇవ్వండి. నెక్స్ట్ సినిమా చేసినప్పుడు వాడిని పెడతారన్న. హలో, మీకెంత ఉంది సార్? ఇద్దరు. నరసప్ప గౌడు అట్లా ఇట్లాంటి వాళ్ళ పేరు విన్నప్పుడు నా మైండ్లోకి యాదికెళ్ళి ఏం ఒక పాట గుర్తొస్తుంది. చెప్పనా? మీకు మంచి ఖుషి అవుతారు. చెప్పనా? ఒక్క మగాడు. ఇలాంటప్పుడు చెప్పండి. అతని పేరు గోపి. సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను డైరెక్టర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్. మీరు రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. ఎందుకు చెప్తున్నా అంటే మన ధర్మనాశనం చేయడం కోసం, మన దేశంలో హిందువులు తగ్గించడం కోసం 1000 ఏళ్ళుగా వాళ్ళు కృషి చేశారు. వాళ్ళ కృషిని బాగా అర్థం చేసుకుంది ఒకే ఒక్క స్త్రీ ప్రధాని. ఆవిడ పేరు ఇందిరాగాంధీ. ఆవిడ ఒక్కతే వాళ్ళ ఉద్దేశాన్ని బాగా అర్థం చేసుకుని హిందూ నాశనం కోసం చాలా కృషి చేసింది ఆవిడ. ఏ విధంగా? వ్యాసక్తమి. హిందువులు కనపడితే చాలు వాడి ఇష్టంతో సంబంధం లేకుండా వాడికి కోసేసి ఆపరేషన్ చేసి హిందువుల దగ్గర ఏంటి మనకి గోడల మీద రాసేవారు, త్రికోణం పెట్టి 2 లేక 3. కొన్ని రోజుల తర్వాత 2 ముద్దు ఆపై వద్దు, ఆ తర్వాత 1 అన్నాం. కానీ ఇక్కడ ఉన్నోడు గన్నో. గౌడ్జీ మీరు మాట్లాడండి. మీ ప్రేరణ కారణం. హౌ యూ గెట్ 6 కొట్టారు, మాట్లాడండి.
ఇప్పుడు స్వామీజీ చెప్పినట్లుగా పొన్ను నేను నా భార్య ఒకరు ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది, తర్వాత ఆడపిల్ల పుట్టింది, ఆ తర్వాత నాకు మగపిల్లాడు కావాలని ఆమె అంది. ఏ పిల్ల అయితే ఏంది మనం కనుక్కుందామన్నాం. ఆ తర్వాత 4 ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు, తర్వాత ఇంకొక అబ్బాయి పుట్టాడు. ఆటోమేటిక్గా తగ్గిపోయింది సంతానము. వాళ్ళందరినీ బాగా చదివించాను. ఒకరు అడ్వకేట్ ఉన్నారు, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక ఆయన మెడికల్ స్టోర్ పెట్టుకొని ఇక్కడ వికారాబాద్లోని ఎంఫార్మ్ చేయించాను. ఒక అమ్మాయి టీచర్ ఉంది. ఒక అమ్మాయి మన హరే రామారావు కృష్ణ సంస్థలో ఈరోజు రమ్మన్నాను కానీ రాలేకపోయింది దూరం నుండి. కాబట్టి మనమంతా హిందూ ధర్మాన్ని కాపాడాలి. హిందూ ధర్మం కాపాడకపోతే మనం స్వామి చెప్పినట్లు మనం చాలా బాధలు పడాల్సి వస్తుంది. మనము ఈ దేశము ఒకటే ఉంది ప్రపంచంలో, హిందూ దేశం. కాబట్టి దీన్ని కాపాడుకోవాలంటే మనము స్వామి చెప్పిన విషయాలు గంటాపదంగా తూచగా పాటించాలి, తూచ తప్పకుండా. లేకపోతే ఆగమైపోతాం. సోయి లేకుండా ఉండొద్దు. స్వామి చెప్పినట్లు, అమ్మగారు మౌనిక చెప్పినట్లు నేను రోజు వింటుంటా, అమ్మగారి ఉపన్యాసాలు చూస్తుంటా. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బిఎన్ గౌడ్ గారు చెప్పినట్లుగా మనం సంతానాన్ని కనాలి, ఇలా పెంచాలి. కేవలం కనడం కాదు, సరిగా పెంచాలి. అందులో ఒక బిడ్డ టీచరు, అలా మనం ఆయన మాట వింటేనే ఉంటుంది ఫ్యూచరు. అదర్వైజ్ దే విల్ కిల్ యూ లైక్ ఎ క్రీచరు. అర్థమవుతుందా? కాబట్టి హిందువులారా, మీరు వినే టైంలో వినండి, తినే టైంలో తినండి, కొనే వాళ్ళ దగ్గర కొనండి, కనాల్సిన టైంలో కనండి. హిందూ జనాభా దండిగా ఉండాలి, బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థిక పరిపుష్టి కలిగి ఉండాలి, రాజకీయంగా బలంగా ఉండాలి. 6 రకాల బలాలు ఉంటేనే మనం ఉంటామని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి పిడికిలు బిగించండి. నేను చెప్పిన పదాలు చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, ఈ 6 బలములు సహస్రద పొందుటకై ఒక హిందువుగా నేను ప్రయత్నించదను. భారత్ మాతాకి. కాబట్టి మీరందరూ కూడా బలం 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 చెప్పాలి. 3 విషయాలు అస్సలు మిస్ కాకూడదు. చెప్పండి అందరూ. కట్టు, 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 బొట్టు, జుట్టు. అప్పుడే హిట్, లేదే పట్టు. అదవుతుందా? మనం చెప్పాలి. మన ఆడపిల్లలు బొట్టు పెడితే అది ఎట్టుంటదంటే ఆవగింజ 66 ముక్కలు చేసి పెట్టినట్టు ఉంటుంది. దూరంకి వెళ్ళి చూడాలి. దానికి వచ్చింది రోగమా, దాని పేరు బేగమా తెలియదు మరి. ఓ మన పిల్లని తెలియాలి. అందుకని ఖచ్చితంగా చేతికో తాడు ఉండేలా చూడండి, మొక్కాన బొట్టు ఉండేలా చూడండి. బొట్టు అంటే మళ్ళీ రూపాయి అంత పెట్టి జయజమ్మా మాయమ్మా ఓ జయజమ్ అంత అక్కర్లేదు. కనీసం అది హిందువుల పిల్లని తెలియాలి కదా. అలాగే ఇంట్లో నాయన వెనక, అమ్మ వెనక, లేదా తమ్ముడు వెనక, బాబాయ్ వెనక బండి మీద ఆడపిల్ల వెళ్ళేటప్పుడు ఏదైనా గుడి, మసీదు, చర్చి కనబడితే హిందూ ఆడపిల్ల కనబడిన వెంటనే ఏం చేస్తుంది చెప్పండి? తెలుసా? గుడి కనబడింది, బండి వెనక పిల్ల కూర్చుంది, ఎలా దండం పెడితే? అలా పెట్టడం కుదరదు. మసీదు కనపడితే, చర్చి మీరంటే వేరే కథ. మీకు పైన హెడ్ ఉంది కాబట్టి. పైన హెడ్ లేనోళ్ళు మన ఆడపిల్లలు మంచోళ్ళు. హెడ్ లేకపోవడం కాదు, మన ఆడపిల్లలు మంచోళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే, అవునా కదా? అది ఎట్లా అనాలో ఎగ్జాక్ట్ నాకు తెలియదు కానీ ఇట్లా అంటారు కదా. అది ఎట్లా అనాలో నాకు తెలీదు, అలా అయితే అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ మసీదులో, చర్చిలో కూడా దేవుడు ఉన్నాడని అనుకునేంత పెద్ద హృదయం కలిగిన బంగారు తల్లులు మన తల్లులు. మంచి మనస్సులు మన ఆడపిల్లలు. దాన్నే వాళ్ళు అలవోగ్గా తీసుకుని, ఏం పర్వాలేదు, ఈ 25కి చర్చికి రా, నీకు కేకు, తర్వాత మీ నాన్న నెత్తి మీద మేకు. మరి నిజమేగా. ఆడపిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోతే జరిగేది ఏంటి? మిర్యాలగూడేగా. మిర్యాలగూడలో ఏం జరిగింది గుర్తులేదా? అదిగో ఎవడో మగాడు గుర్తు పెట్టారు, ఇక్కడే ఉన్నాడు. ఏమైంది? ఆగమైంది కదా. ఆడపిల్ల
8th క్లాస్ పిల్లకే ఫైర్ ఎక్కువైపోతే తర్వాత ఫెయిత్ కోల్పోయి తర్వాత మొగుడు చచ్చిపోయి ఇది రెచ్చిపోయి వాళ్ళ నాన్న చచ్చిపోయి అదొక బతుక. అందుకే ఆడపిల్లకి అనేది కుటుంబాన్ని బలి చేయడానిక. దీపం మా ఇంటి దీపం అంటారు, కొంపం తగలబెట్టే దీపం కాదు, కుటుంబాన్ని వెలిగించే దీపం. అందుకే హిందూ కుటుంబాల సమ్మేళనం. కాబట్టి కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలంటే ముందు ఎవరిని కాపాడుకోవాలి? ఆడపిల్లని కాపాడుకోవాలి. చాలా బాధాకరమైన చెప్తున్నాను, ఎక్కడైనా ఓయో రూమ్స్లో దొరికితే వాళ్ళు ముస్లిం ఆడపిల్లలు కాదండి, మన దరిద్రులే. ఎందుకంటే నువ్వు బాగా చదువుకోమని పంపిస్తావు, వదిలేస్తావు. తర్వాత ఆ స్వేచ్ఛ, రీల్స్ ఎక్కువవుతాయి, రియాలిటీ తక్కువైపోతుంది. అటువైపు హ్యూమానిటీ ఉండదు. సూట్ కేసులో పార్సిలు లేదా ఫ్రిడ్జ్లో ముక్కలు. శ్రద్ధ వాకర్, ఆ పిల్ల పేరు గుర్తుందా? మళ్ళీ సైకాలజీ చదివింది, పిచ్చి మొకంది. ఆడెవడో యాప్లోకి వచ్చి హాయ్ అన్నాడు. ఆ యాప్లోకి వచ్చినోడు తోపు అని అనుకుని ఇది బాంబే గల్లీ నుంచి ఢిల్లీకి పోయింది. తర్వాత వాళ్ళ నాన్నకి ఎప్పుడో ఫోన్ చేసింది, మళ్ళీ ఫోన్ చేయలేదు. మా పిల్ల ఎక్కడుందో ఏందో, ఫోన్ రావట్లేదు, ఫోన్ చేస్తే కలవట్లేదు. వెతికి అడ్రస్కి వచ్చాడు. వస్తే మీ పిల్లని ఎప్పుడో చంపి ముక్కలు చేసిన అన్నాడు. కూల్గా చెప్పాడు. ఆవిడ ఏం జరిగిందంటే ఆ పిల్ల వీడు వాడుకునే ప్రోగ్రామే కదా, పెళ్ళి దాంతో వాడికి సంబంధం ఉంది, దీనికి సిగ్గులేదు కాబట్టి వాడితో పోయింది కాబట్టి వాడు వాడుకుంటున్నాడు. పెళ్ళి అంది, పెళ్ళి అంది నీ లొల్లి దీని తల్లి అని చంపేశాడు. చంపిన తర్వాత దాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి, ఆ ఫ్రిడ్జ్ కూడా దాని పేరు మీద కొన్నాడు. ముక్కలు చేసి మరి ముక్కలన్నా ఉన్నాయని అడిగాడు వాళ్ళ నాన్న. ఎందుకు ఢిల్లీలో గల్లీకో మొక్క వేసాను. ఇదంతా జరిగిందండో, మనం ఏం సొంతం లేదండి. రేపు మీ అమ్మాయిలు కూడా అలా ముక్కలు కావాలనుకుంటే అన్ని మతాలు సమానమని అబద్ధం చెప్పండి. మీ పిల్ల కూడా ఫ్రిడ్జ్లో భద్రంగా చల్లగా ఉండాలంటే మీరు కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పండి, లేదా నిజాలు చెప్పండి. ఏంటా నిజాలు? అన్ని మతాలు సమానం కాదు, అన్ని మత గ్రంథాలు సమానం కాదు, అన్నిట్లో బోధించేది ఒకటి కాదు. మనం మాత్రమే చెబుతున్నాము చెప్పండి, అందరూ ఇంగ్లీష్లో చెప్తాను. అవర్ ప్రయారిటీ హ్యుమానిటీ, అవర్ ప్రయారిటీ నేషనాలిటీ, అవర్ ప్రయారిటీ మొరాలిటీ. ఈ మాట ఒకసారి మసీదులో చర్చిలో చెప్పిస్తారా? అవుద్దా? కాబట్టి ఈ 3 ఉన్నాడు ఈ దేశంలో ఉండాలి. 3 రంగుల జెండాకి దండం పెట్టేవాడు, సాలిడ్ కొట్టేవాడు ఈ దేశంలో ఉండాలి. వాడు 3 ఎట్లా పోతే అట్లా వెళ్ళేవాడు వద్దు. వాడు దేశానికి శని, వాడితో మనకి చాలా ప్రమాదం. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి, లేదా తెలుగులో దేకాల్సి వస్తుంది. అర్థం కాలేదా? హిందీలో దేకడం అంటే ఏంటి? దేకో అంటే చూడడం కదా. హిందీలో చూడండి. మీరు పండ్లు కొనాలి, భయ్యా కిतना है కేజీ, కొనేసి స్కాన్ చేసేయడం కాదు. అన్నపూర్ణ భోజనాలయం తినేసి డబ్బులు కొట్టడానికి వెళ్తాం. అక్కడ అన్నపూర్ణ ఉండదు, అన్ని పూర్ణాలే. అక్కడ అన్నపూర్ణ ఉండదు, అన్ని పూర్ణాలే. లోపల అహ్మద్ బాయో, ముస్తాఫాయో, ఇంకొకరు ఎవరు అలీయో వస్తారు. అంటే నువ్వు అప్పటిదాకా ఏం తిన్నట్టు? ఇది కలిపింది తిన్నట్టు కదా. ఏం కాదు, అది లేకపోతే అది ఫుడ్డే కాదు. ఈ ఎదవ అక్కడికి వెళ్ళి భయ్యా హలాల్ మీట్ లేదో అంటాడు. ఎప్పుడైనా అమ్మవారికి పెట్టింది హలాల్ కాంది వాళ్ళకి పెట్టండి. వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు, నువ్వెందుకు ఉండవు? నీకేం పని? హలాల్తో నీకేం పని రా పోరంబోకు? అది వాళ్ళకి సంబంధించిన ఆచారం, వాళ్ళు ఫాలో అవుతారు. నీకేం పని రా? నువ్వు అలా పుట్టావా, కోసుకున్నావా? మొన్న అసలు ఒక ఆవిడ అడిగింది, ఇప్పుడుండే సీఎంనో పాత సీఎంనో అడిగింది, భలే పోయారే రంజాన్కి, టోపీలు బాగా పెట్టుకున్నారు. వాళ్ళ మతం వాళ్ళు కూడా కొందరు టోపీలు పెట్టుకుని, మీరు టోపీలు బాగా పెట్టుకున్నారు, మరి వాళ్ళతో ఇంత బొట్టు పెట్టిస్తావా నువ్వు? ఇంత బొట్టు పెట్టిస్తావు? ఎవరు అడిగింది? ముస్లిం లేడీ. చప్పట్లు కొట్టింది ఆవిడ, ఎవరో తల్లికి. నువ్వు టోపీలు పెట్టుకుని డ్రామాలు ఆడావు, పట్టు చీరలు ఇచ్చి పబ్బం గడిపావు,
మన బతుకమ్మ చెట్లు ఎంత బాగుంటాయి కదా, ఈ పిల్లోడే వెళ్ళినప్పుడు తొడవడం తప్ప ఎందుకు పనికిరాదు. మన పైసలు గుళ్ళో మనం వేసేది ఏంది? యాదగిరిగుట్టలో, తిరుమలలో, భద్రాచలంలో మనం పైసలు వేయాలా? ఈ పైసలు పట్టుకెళ్ళి ఈ పందులకి, గొర్రెలకి, వాళ్ళ పండగలకి ఇవ్వాలా? మనం ఊరు వెళ్ళాలంటే మన ఛార్జీ డబలు తిగులునా? దేనికి? అందుకే గుర్తుపెట్టుకోండి, ఓటు వేసేటప్పుడు వాడు ధర్మానికి ఉపయోగపడితేనే ఓటు, లేకపోతే వాడికి వేటు, వాడి దేశానికి చేటు, వాడికి ఇవ్వకూడదు చోటు. ఓపెన్ గా చెప్పారు వాళ్ళు, మా పార్టీ పందుల పార్టీ అని చెప్పారు, హిందువుల పార్టీ కాదని చెప్పారు. నీకు సిగ్గుండాలి అటువంటి పార్టీలకి సంబంధించి. ఇంకా నువ్వు అంటే అర్థమైందా? హిందూ అయితే పందుల పార్టీలో ఉండకూడదు. అందరి గౌరవం, అందరి సబ్కా సాత్ అనేవాడు కావాలి. కేవలం పందుల పార్టీలో ఉంటే అది కాదు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ దేశ ధర్మాన్ని నాశనం చేయడంలో అధికారంలో ఉండే వాళ్ళకి చాలా అవకాశం ఉంది. అలాంటి నాశనం చేశారు. ఇంకా జరగకూడదంటే ఖచ్చితంగా హిందూ ఓటు బ్యాంకు ఒకటై ఉండాలి. హిందువులే పరిపాలించాలి, హిందుత్వాన్ని రక్షించుకోవాలి. చాకలి ఐలమ్మ త్యాగం వృధా పోకూడదు, కొమరం భీం త్యాగం వృధా పోకూడదు. 1000 ఊర్ల కోనలో ఆ చెట్టుకి ఉరి తీయబడిన వారి త్యాగం వృధా పోకూడదు. 1200 మంది తెలంగాణ కోసం బలి చేసిన వాళ్ళందరూ హిందువులే, వాళ్ళ త్యాగం వృధా పోకూడదు. కాబట్టి హిందుత్వ భావన ఉన్నోడు దీన్ని పరిపాలించాలి. ఎవరు అందరికీ హిందువుల సొమ్ము దోచిపెట్టే దొంగలు కాదు. కాబట్టి హిందువులారా ఐక్యంగా ఉండండి, బలంగా ఉండండి. నీ కులం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీ భాష ఏదైనా, ధర్మమే ప్రధానంగా జీవించండి. దిస్ ద ల్యాండ్ ఆఫ్ పోతన, this is the land of Ayodhya, Bhadrachalam, this is the land of Godavari and Krishna, this is the land of Chakala Ilamma, this is the land of Komaram Bhim. కాబట్టి ఇటువంటి మహానుభావులు పోతన, భద్రాచల రామదాసు, ఇటువంటి మహానుభావులు పుట్టారు. ఈ పక్కనే అనంతగిరి కొండలో అక్కడ నది ఉంది. ఆ నది పేరేంటి? వీడు రమ్మగాడు రా రామగాడ. మీకు చాలా మందికి తెలియదు, ఆడు చెప్తాడు మైక్లో. ఇప్పుడు రా పైకి చెప్పుది చల్లే, ఏదో తీస్తే తీ, లేకపోతే మైక్ ఇవ్వండి. ఆడు చెప్తాడు, మీకు కూడా తెలదు. నుంచోరా. ఏం పేరురా? ఆడికి ఇవ్వండి మైక్. ఆ నది పేరు చెప్పు. ముచ్చుకుందా నది. తెలుసా మీకు? తెలుసా? మూసి కాదు. హైదరాబాద్ లో ముక్కు మూసుకుంటారు కాబట్టి దాన్ని మూసి నది అన్నారు ఆ కంపుకి. కానీ ఆ నది పేరు మూసి కాదు, ముచ్చుకుందా నది. ఎందుకు ఆ పేరు వచ్చిందో తెలుసా? ఎందుకంటే ముచ్చుకుందుడు తపస్సు చేశాడు. ఆ గుహలోకి కృష్ణుడు వచ్చాడు. వెనకాల కాలయవండి అనేటువంటి ఈ పంది జాతి వాడు వచ్చాడు. కృష్ణుడు ఆ గుహలో మూల దాక్కున్నాడు. ఈ ముచ్చుకుందుడు పడుకుని ఉన్నాడు. దేవతలకి హెల్ప్ చేసి వచ్చిన తర్వాత రెస్ట్ లేదు అని పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం, ఎవరు డిస్టర్బ్ చేస్తాడో, ఎవరిని నేను చూస్తానో వాడు బూడిదైపోవాలి. అదే ఆయన వరం. వాడు కృష్ణుడే పడుకున్నాడు అనుకుని కాలుతో తన్నాడు. ఆయన ఎలా దుప్పటి తీశాడు, అడిగి దుప్పటి కప్పారు. అర్థం కాలే? సచ్చిండు కొడుకు, సచ్చిండు. అర్థమైందా? అలా మహాభారతానికి సంబంధం ఉన్న నేల ఈ తెలంగాణ నేల, ఈ అనంతగిరి కొండలో. అలాగే రామదాసు గారు జైల్లో పెట్టారు. ఎక్కడుందా జైలు? గోల్కొండ. అక్కడ రామదాస్ గారిని, వెరీ గుడ్, వీధి అభిగాడు. ఏం పేరు? రెండు పేరు? నిశాంత్. ఏం చదువుతున్నావు? 7th. ఇప్పుడు ముచ్చుకుందా నది అనే పేరు నీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? జయదేవ్ సార్ ఎక్కడున్నారు? సాలువా ఇలాంటి వాళ్ళు కావాలి సొసైటీకి. అందుకని ఏ పేరు? నిశాంత్ నెత్తిన టోపీ. మా సార్ జయదేవ్ సార్ చూస్తే మాకు హ్యాపీ. పందులు అంటే మాకు బీపీ. ఎందుకంటే వాళ్ళు చేసేది బీపీ, వాళ్ళు చేసేది కాపీ. భారత్ మాతాకి. రైట్, చూసారా? ఇలా
ఎడ్యుకేట్. వాడు నేను మాట్లాడుతుంటే ఆ నదిని ఏమంటారంటే వాడు కింద కూర్చుని ముచ్చుకుందానది అంటున్నాడు. వాడు తెలియబెట్టాడా? మీరు అనలేదు, ఎందుకంటే మీకు తెలియదు. ఎందుకు తెలీదు? మీకెవరికి ఇలాంటి జయదేవ్ సార్ దొరకలేదు. అది అలాంటి ఆయన దొరకడం వాడి అదృష్టం, మీ దురదృష్టం. మీరు కూడా జయదేవ్ సార్ లెక్క తయారవ్వండి. మన చరిత్ర చెప్పండి. ఆ చరిత్ర గురించి చెబితేనే పిల్లలు బాగుపడతారు, లేదా బాడుకోలేకపోతారు. రాముడికి సంబంధించిన నేల ఈ తెలంగాణ. రాముడు వచ్చిన నేల, కృష్ణుడు వచ్చిన నేల, మహాభక్తులు పుట్టిన నేల. కాబట్టి పౌరుషంతో జీవించాలి, హిందువులా జీవించాలి. అదిగా సొల్లు కబుర్లు చెప్పి గంగా జమున త్యాగి తొక్కేం కాదు. గంగా మాదే, యముడు కూడా మాదే. నువ్వు కూడా మాకే పుట్టావు. ఇక్కడ ఎవడు బయటోడు కాదు. నువ్వు అనుకుంటున్నావు అంతే. ఈ దేశానికి అరబ్ మతాలకు ఏ సంబంధం లేదు. ఈ దేశానికి గొర్రె మతానికి ఏ సంబంధం లేదు. మనం సాంగులో పాడుకున్నాం, గుర్తుందా లేదా? అది కూడా మన తెలంగాణనే రాశారు. మందాడి సత్యనారాయణ రెడ్డి గారు ఒక్కసారి పాడండి. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే. మీకు అక్కడ టిఫిన్ అది పెడతారండి? అలాగే పెడతారండి సార్, కొంచెం సౌండ్ పెంచండి. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా. మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. రైలెక్కాలి. ఒక్క విషయం చెప్పేసి నేను వెళ్తాను. నువ్వు వెళ్ళరా? ఏం పేర్రా? నువ్వురే. ఏం పేరు? మణికంఠ. నానా చెయ్యిలా పట్టు, తిప్పు, తిప్పిలా. స్మెల్ చూడు, బాగుందా? దీని ఏమంటారు? ఇది సెయింట్. నేను సెయింట్. ఇప్పుడు ఎలా పోతే ఐఎమ్ గోయింగ్ టు ఫెయింట్. ఇప్పుడు మాత్రం నేను ఫుల్ వైలెంట్. ఇది అందరూ అమ్మలకి అందరికి రాసే, ఓన్లీ లేడీస్కి. వెళ్ళు అమ్మలే, అమ్మకి, పిన్నికి, పెద్దమ్మకి, అమ్మమ్మకి, చెల్లికి, అక్కకి, అందరికి రాసే. రైట్? అది బృందావనం ఉంది. బృందావన విహారీ లాల్కి. ఇప్పుడు మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాం కదా, గంగవరం నుంచి యమునా నది దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి. ఆ కృష్ణుడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పాలు వెన్న కోసం మజ్జిగ చిలుకుతుంది. అలా చిలుకుతుంటే ఇదో ఇప్పుడు వాడి చేతికి రాస్తే మీరు నాకండి, అది ముక్కు ప్రసాదం, వాసన చూడాలంతే. ఓకే, ఇంకోటి ఉంటే ఇచ్చేస్తాను, అది పురుషులకి, ఇంకోళ్ళు రాస్తారు. విషయం ఏంటంటే కృష్ణుడు అలా వెన్న చిలికేటప్పుడు వాళ్ళ అమ్మ ఎప్పుడు నువ్వే చేయాలా ఈ పని మనిషిని పెట్టచ్చు కదా నాన్నగారు అన్నాడు. అంటే యశోదామాత అంది, పోన్లే నాయన నువ్వే ఉత్తమంరా, మీ నాన్నగారికి ఆ సోయి లేదు, నువ్వు పెద్దయ్య కళ చేతిగానే అంది. అన్నాక చిన్ని కృష్ణుడు తన చిన్న వేళ్లతో, చిన్ని చేతులతో, అమ్మా నువ్వు తప్పుకో, నేను చిలుకుతాను. అదేమో పెద్ద తాడు, పెద్ద కవ్వం, మనిషి నిలబడి చేయాలి. ఈయన చిన్ని చేతులు, ఆ రెండు చేతులతో ఈయన పట్టుకుని ఇలా ఇలా చిలుకుతున్నాడు ఏదో కష్టపడి. ఇది దేవలోకంలో కైలాసంలో ఉన్న శివుడు అప్పుడే పార్వతీదేవితో కిందకు వచ్చాడు. కిందకి అదే పైన అలా వ్యాహాలి అంటారు కదా, ఈవినింగ్ వాక్, ఆ వృషభం మీద అంటే ఎద్దు మీద, నంది మీద అలా వచ్చాడు. ఆయన చూశాడు, చూసి పార్వతి మేకప్ అన్నాడు. అదేంటండి మేకప్ వేసిన సేపు లేదు, అప్పుడే మేకప్ చెప్పేస్తున్నారే అన్నది పార్వతీదేవి. లేదు లేదు, నువ్వు కింద చూడు, ఆ చిలుకుతున్నాడు కదా ఆయన, ఇంతకు ముందు కూడా ఎలాగే చిలికేడు ఈయన,
అప్పుడు వచ్చింది ఫస్ట్ అమెజాన్లో పార్సిల్ మనకే, ఇప్పుడు మనకే పంపిస్తాడులే, అందుకే ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు. ఏమిటి అప్పుడు ఏమొచ్చింది? హాలాహలం వచ్చింది. ఎవరు తాగారు? అవునా? శివుణ్ణి మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? ఆయన గొంతులో ఏముంటుంది? గరళం. ఆయన నెత్తి మీద ఎవరుంటారు? చంద్రుడు. అవునా? అంటే దీని అర్థం ఏంటి? విషాన్ని గొంతులో పెట్టుకోవాలి, చల్లదనాన్ని అందరికీ పంచిపెట్టాలి. బోలో ఉమాపతి శంకర భగవానికి. సరే, అయిపోయిందా? కృష్ణుడు చిలుగుతున్నాడు. అప్పుడు దేవతలు చూశారు, ఆహా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు? ఇంతకుముందు ఈయన పాల సముద్రం చిలికాడు, అప్పుడు వ్యాక్సిన్ పుట్టింది మాకోసమే కదా, ఇప్పుడు కూడా కొత్త వ్యాక్సిన్ మా కోసమే అని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. సానందం సురగన. మళ్ళీ కాసేపటికి వాసుకి అంటే ఎవరు? తాడు. ఈయన తిప్పాడు, అబ్బే ఈ తాడు వేస్ట్, ఎక్స్పీరియన్స్ తాడు ఒకటి ఉంది, ఆ తాడు తీసుకురండి అంటాడు. అంటే నన్ను అప్పుడు తిప్పినప్పుడు నొప్పులు ఇంకా తగ్గలేదు, ఇప్పుడు ఆయన పిలిస్తే మనం కాదనగలమా అని ఆయన నిప్పులు పడుతూ ఉన్నాడు. ఫైనల్గా లక్ష్మీదేవి మాత్రం ఇలా సీరియస్గా చూస్తుందంట. సాసూయం కమలాలయ. ఎందుకు అలా చూస్తుంది ఆవిడ? ఎందుకు అలా చూస్తుంది? ఎందుకంటే నేను ఈయనకి టైంకి వండి పెట్టట్లేదా, నేను ఈయనకి సేవ సరిగా చేయట్లేదా, నేనంతా బాగానే చూసుకుంటున్నాను కదా అని అనుకుంటుందంట ఈవిడ. ఆవిడకి ఎందుకు కోపం వచ్చింది? ఆవిడకి ఎందుకు కోపం వచ్చింది? అంతకుముందు పాల సముద్రం చిలికినప్పుడే కదా ఆవిడ వచ్చింది. ఇప్పుడు నేను నిజంగా ఈ కథలో ఏం చెప్పారంటే, అసలు కృష్ణుడికి అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు, కేవలం వాళ్ళమ్మ సంతోషం కోసమే ఆయన మజ్జిగ చిలుకుతున్నాడు. ఆ చిన్ని కృష్ణుడు, ఆ వెన్న కృష్ణుడు మనందరినీ చల్లగా చూచుగాక. బులో బృందావన విహారీ లాల్కి, గిరిరాజు గోవర్ధన భగవానికి. సమయం ఎంతైంది? 8:20. ఇప్పుడు ఎలా పోతే 4:20 అయిపోతాం. రైలు అయిపోద్ది, ఫెయిలు. నువ్వు అది ఆపేసి, లేకపోతే వాడికి ఇచ్చి, నువ్వు అది ఆపేసి వాడికి ఇచ్చేయి, అది ఇచ్చి సెల్ ఇచ్చేయి. నువ్వు టైం చూడు, ఎంత దూరం ఉందో చూడు, కారు రెడీగా ఉందో లేదో చూడు. ఓకే, అన్ని బ్యాగులు పెట్టండి. ఒక మంత్రం చెప్పించాలి. ఏకాదశి పేపర్ ఇస్తారా? అక్కడ పెట్టాను చూసారా? మనం శివుడు అన్నాం, శివుడు వచ్చేసాడు. ఏం పేర్లా తల్లి? అది చూసి పేరు కూడా ఎంత బాగుంది, చెప్పింది నేను వచ్చేటప్పుడే. ఏం పేరు? నిక్షిప్త. అమ్మో, నీలో ఇంత టాలెంట్ నిక్షిప్తమైందన్నమాట అన్నాను. నిక్షిప్త. నానా ఈరోజు ఏకాదశి ఉపవాసం అంటే పండ్లతో, పాలతో, నీళ్ళతో చెయ్యాలి. మీరు ఇప్పుడు 3వ రౌండ్ వేస్తారు నాకు తెలుసు. మీరు తింటే తినండి, కానీ వీటిని మాత్రం ప్రతి ఏకాదశికి అనండి. ఓకేనా? అర్థమైందా? మీకు పేపర్లు ఇచ్చినారు మా వాళ్ళు, ఇంకా కావాలంటే ఇస్తారు. ఎవరికి రాలేదో చూసుకోండి. మీకు వెళ్ళేటప్పుడు పులిహార తీస్తే దీంట్లో పొట్లం కట్టకండి. 30,000 కట్టాము. ఓకేనా? ప్లీజ్ వీటిని రిపీట్ చేయండి. పాపమోచని ఏకాదశి. వజ్రాలు తల్లులు రైట్ చెప్పండి. పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయనా ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి. అందరూ చెప్తున్నారా? మీరు మేసేసి ఉంటారు 2 సార్లు, అయినా చెప్పండి. అప్పుడు మేసి ఇప్పుడు మూసేస్తే ఆ ఈ పుణ్యం కూడా ఉండదు.
ప్రతి ఏకాదశికి ఇవి చెప్పుకోండి. కుదిరితే 14 రోజులు మేసేయండి, ఒక్కరోజు మూసేయండి. ఎవరినో వద్దంటే ఆయన వేసేయండి. పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, పుత్ರದ ఏకాదశి, సత్తిల ఏకాదశి, భైమి ఏకాదశి, విజయ ఏకాదశి, ఏకాదశి, పద్మిని ఏకాదశి. హరే కృష్ణ, అందరూ చెప్పాలి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. అందరూ 2 చేతులు పైకెత్తండి. అబ్బా ఎంత బాగుందో చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఉంది అసలు. వారితో ఫోటో, ఓకేనా? సో అందరు చేతులు పైకెత్తండి, మంత్రం చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ. పెద్దోళ్ళు చెప్పి ఏడవట్లేదు, చెప్పి ఏడవండి. చెప్తే ఏడవరు అని అర్థం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, జై శ్రీరామ్. ఆఖరిగా భోజనం చేశాక స్వీట్ తింటే భోజనం పూర్తయినట్టు. అటువంటి స్వీట్ లాంటిది ఒకటి చెప్పేస్తాను. ఎప్పుడైనా మనకి పక్కింటి వాళ్ళకి గొడవ అయితే వెంటనే దాన్ని వీడియో తీసి పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతే అది మీకే తగులుకుంటుంది. అర్థమైందా? మీకు గొడవ అయితే వయం పంచాధికం శతం, వాళ్ళతో డిస్కస్ చేయండి, లేదా వాళ్ళతో మాట్లాడడం మానేయండి. అర్థమైందా? ప్రాంత విషయం, కుల విషయం, స్థాయి విషయం అస్సలు మనం పోస్టులు చేసి మనం బద్నాం చేసుకోకూడదు. చాలా హుందాగా వ్యవహరించాలి. అర్థమైందా? వాళ్ళు హిందువులే కదా. రాజుల కోసం చచ్చిపోయాడా? భగత్ సింగ్ ఓన్లీ సింగుల కోసం చచ్చిపోయాడా? ఆజాద్ చంద్రశేఖర్ ఓన్లీ బ్రాహ్మణుల కోసం చచ్చిపోయాడు? కాదు. మనం కలిసి ఉంటేనే ఈ భారత్ బలంగా ఉంటుంది. కాబట్టి మనం అక్కడ రాశారు కదా, గడప లోపలే కులం, గడప దాడితే హిందువులం. మనం గడప లోపల కూడా హిందువులమే. హిందూ హిందూ దేశ్ బంధు చెప్పండి. హిందూ 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 హిందూ, మళ్ళీ చెప్తాను. హిందూ హిందూ జగత్ బంధు. హిందూ 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 హిందూ. అలాగే డాక్టర్ జీ ఏం చెప్పారు? డాక్టర్ జీ కా క్యా సందేశ్, హిందుओं का हिंदू देश. డాక్టర్ జీ కా క్యా సందేశ్, డాక్టర్ జీ కా క్యా సందేశ్. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది ఒక్కటి చెప్పేస్తాను. కారు రెడీగా ఉందా? కారు టిప్ ఉందా? మళ్ళీ కూర్చున్నాక తిప్పకూడదు, రెడీగా ఉండాలి. ఫేస్ టు ద రోడ్, అదర్వైజ్ యు గెట్ రాడ్. దెన్ యు హావ్ టు ప్రే టు గాడ్, బికాజ్ ఆల్రెడీ ఐఎమ్ బ్యాడ్, ఆ టైమ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఓకేనా? అందరు నమస్కారం మొదలు పెట్టండి. ఇది చెప్పగానే దీపు యూ డోంట్ స్టాప్. సార్ మాత్రం తోపు, నువ్వు ది స్నాప్ స్నాప్. ఇది చిన్నప్పుడు చదువుకున్న, మన ఇందాక సాక్షి అంత ఏజ్ ఉన్నప్పుడు నేర్చుకున్న, చాలా బాగుంటుంది. ఇది మీరు వినగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద లవ్ వస్తుంది. చక్కగా చెప్పండి, అనండి గట్టిగా, కళ్ళు తెరిచి నోరు తెరిచి. నారాయణ 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 అనుకోరాదా? నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు,
గొడవే లేదు. గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అయిపోయిందా కదా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను నలుసు, మీ కంటిలో నలుసు. శ్రీమద్ రమణ గోవింద గోవింద. గంగవరం భక్త బృందకి, గంగవరం హిందూ కార్యకర్త బృందకి, భారత్ మాతా की, गो माता की, तुलसी माता की, भगवत गीता की. जय श्री राम, जय श्री राम. नमः पार्वती पतये, हर हर महादेव. చాలా ధన్యవాదాలు. ఆ పేపర్లో మ్యాటర్ ఉంది. ఆ